హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయబోతున్నాను. మొన్న 1 వీక్ బ్యాక్ వచ్చేసి కొత్త మొబైల్ కొన్నాను అనమాట. సిమ్ కూడా కొత్తది, ఇంకా వాళ్ళకి నెంబర్ ఇవ్వలేదు. దసరా హాలిడేస్ వచ్చినాయి, ప్లస్ ఆ సిమ్ పని చేయలేదు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి నెంబర్ ఇవ్వలేదు ప్రాంక్ చేయాలనేసి. ఈరోజు ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఇప్పుడే ఒక అమ్మాయి నెంబర్ ఫీడ్ చేసినాను, ఇప్పుడే ఫీడ్ చేశాను. కాల్ చేశాను, చూడండి ఏమంటుందో ఏమో అయితే తెలీదు సరికి. ఏం చేస్తుంది ఏదైనా క్లాత్ దాకా బిల్లారా క్లాత్ ఎత్తుకరా. చూడండి కాల్ చేశాను, నేను రింగింగ్ కాలింగ్ వస్తుంది. సరే ఇంకొక అమ్మాయికి చేద్దాం. హలో హలో హలో, కీర్తన నేను మాట్లాడేది. కీర్తన చెప్పాలి. కనిపెట్టేసింది. ఎట్లా గుర్తుపెట్టినావు? వాయిస్ అంత క్లారిటీ ఉందా? మరి నేను ఇంత క్లాత్ పెట్టుకొని కూడా మాట్లాడుతున్నా, అంత క్లారిటీ ఉందా నీకు వాయిసా? సరే అయితే ఏం చేస్తున్నావు? ఏం లేదు, సింప్లీ సిట్టింగ్. నేను నీకు ప్రాంక్ చేద్దామని చెప్పేసి కాల్ చేస్తే నువ్వు వాయిస్ గుర్తుపెట్టినావు. నిజంగానే? సరేలే అయితే, ఇంకా ప్రాంక్ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు, మళ్ళీ చేస్తాను. అందరికి చెప్పి లీక్ చేయొద్దు మళ్ళీ. ఓ నీ నంబర్ ఇది? సరే సేవ్ చేసుకుంటా. సరే. స్వీట్ మొక్కినలా ఏంది పార్టీ? మేము మాకు కొత్త ఫోన్ కొనింది దానికి. కొత్త ఫోన్ కొంటే పార్టీ ఇవ్వాలంటే మీరు నాకంటే ముందుకు ఉన్నారు. మీరు నాకు ఎన్ని పార్టీలు ఇవ్వాలా? మీకు తెలియకుండా కొన్నాము, కానీ నువ్వు మాకు చెప్పి కొన్నావు కదా కొత్త ఫోన్ కొంటానని. సరేలే, పార్టీ ఏదో ఇస్తా. ఫస్ట్ నువ్వు నాకు ఇవ్వి, తర్వాత నేను నీకు ఇస్తా. సరే ఏమి ఇస్తావు? నువ్వేం కావాలో అడుగు, అదే ఇస్తా. ఏం కాలేజీకి రాకుండా నువ్వు? వస్తా రేపు పాస్వర్డ్ వచ్చి మండే నుంచి వస్తా. సరే, ఇప్పుడు నువ్వు నా వాయిస్ ఎట్లా గుర్తుపెట్టినావు చెప్పు. నేను మిగిలిన వాళ్ళకి గుర్తుపట్టకుండా చేయాలి. అట్లా గుర్తుపెట్టా? సరేలే, నేను ఏదో ఒకటి చేస్తాను. ఎవరికి ఫోన్ చేయొద్దు చెప్తున్నా. సరే, నా దగ్గర ఎవరి నెంబర్ లేవు, హరిది కీర్తిది తప్ప. సరేలే అయితే. సరే. ఈమె అయితే గుర్తుపట్టేసింది గాయస్. అంత వాయిస్ ఎట్లా గుర్తుపట్టిందో నాకైతే అర్థం అవడం లేదు. సరే ఇంకొక నెంబర్ చెప్పు ఖుషి. హలో లారీ, వాళ్ళ పేరెంట్స్ అయినా మాట్లాడేది బాగుందా వాయిస్? ఉంది వాయిస్, ఇది బాగుంది, గుర్తుపట్టరు కదా. చేస్తాం కాల్ చేసి. మాట్లాడేది కట్ చేసేసింది. 8 సెకండ్ అది వినింది, కట్ చేసేసింది. మళ్ళీ చేస్తా, కట్ చేసేసింది. కట్ చేస్తుంది మళ్ళీ. హలో లారీ, నేనా మాట్లాడేది? ఎవరు? అయ్యో, వాళ్ళు చెల్లెత్తింది. చేసుకుంటుంది. హలో, మీరెవరు? హలో, ఫస్ట్ మీరెవరో చెప్పండి. మీ అక్కకి ఫస్ట్ ఫోను. వాళ్ళ అక్కనే మాట్లాడేది చెప్పు. కాల్ చేసి మాట్లాడినాను, కట్ చేసినావు. మళ్ళీ సెకండ్ టైం చేసి కట్ చేసినావు. మీ చెల్లి దగ్గర మాట్లాడిస్తావా? నాకు అర్థమైంది, ఫస్ట్ టైం కాల్ చేస్తాను నువ్వే అని. మరి ఎందుకు మీ చెల్లికి ఇచ్చినావు? ఎందుకు కట్ చేసినావు? అబద్ధాలు చెప్పదు. నాదే ఫస్ట్, దాన్ని మిమిక్రీ చేసినట్టు మాట్లాడినా. ఈ పిల్ల ఫస్ట్ మధ్యలో వచ్చి చెడగొట్టింది. సరేలే, నేను నిన్ను ప్రాంక్ చేసిన, ఇప్పుడు గుర్తుపెట్టుకో. అవును, నువ్వు భయపడి మీ చెల్లి దగ్గర మాట్లాడిపించినావు. ఒకసారి ఫోన్ కట్ చేసినావు, ఇంకోసారి చేసి అసలు ఎత్తలా. మళ్ళీ నేనే మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా నేను కాదని ఏదో ఒకటి మళ్ళీ అట్లనే చేస్తావా, కాబట్టి అమ్మ దగ్గర మాట్లాడిస్తున్నా. అబద్ధాలు చెప్పొద్దు, అంత కవరింగ్ చేసుకోవద్దు. అదే వీడియో తీసుకుంటున్నా, నిన్ను ప్రాంక్ చేసిన కదా అది. ఈమెకు చేస్తే, ఈమె కీర్తన చేస్తే కనిపెట్టేసింది. అసలు ఫస్ట్ లోనే కనిపెట్టేసింది. అది నేనే అంట. కవరింగ్ వద్దు, కవరింగ్ వద్దు. సరేలే సరేలే చెప్పాను నేను, హజీ మాట్లాడు అని చెప్పి చెప్పాను నేను. సరేలే అయితే. సరేలే, నేను కీర్తికి చేస్తా. కీర్తి ఎత్తలే ఫోను. కీర్తి కనిపెట్టింది అన్నావు కదా? కీర్తన కనిపెట్టింది, కీర్తి కాదు. తెలీదు. నీ కొంత ఎవడైనా కనిపెట్టాడు. అవునా? అయితే నేను ఎవరి దగ్గర మాట్లాడాలి? మా అమ్మ దగ్గర మాట్లాడిస్తా ఈసారి. సరే, మా పిల్ల మాట్లాడుతుంది. ఏం జరుగుతాయి ఏం జరగదని చెప్పాలంటే, నేను కాలేజ్లో కూడా నేను ప్రాంకే చేసిన. 30 మెంబర్స్ రాలా అసలుకి. మేము పొద్దున్న వాళ్ళమే. అసలు 30 మెంబర్స్ ఎందుకు వస్తారు? పొద్దున్న నేను, కీర్తి, లావణ్య, ఇంకా బాయ్స్ ఎవరో 3 అంతే. నేను 30 మెంబర్స్ వచ్చినారు. పొద్దున్న కూడా ప్రాంక్ చేసిన నిన్ను మధ్యాహ్నం. 30 మెంబర్స్ వచ్చినారు అంటే నాకు డౌట్
అప్పుడే నేను ఎమోజీస్ పెట్టి నిజం అని పెట్టినా. అవును, నేను ప్రాంక్ చేయాలని నేను డిసైడ్ అయినా కదా అప్పుడు. నేను డిసైడ్ అయినా కదా నేను ప్రాంక్ చేయాలని, కాబట్టి పెట్టినా. కీర్తి మెసేజ్ చేసింది ఈవినింగ్. కీర్తి వద్దులే పాపం అనింది, కానీ నేను ఒప్పుకోలే అసలుకి. నేను ప్రాంక్ చేయాలి కాబట్టి చేసిన, లేకపోతే నువ్వు నాకు పొద్దున్న మోసం చేసినావు. కెమిస్ట్రీ సార్ ఆయన ఎవరు లేకపోయినా సెన్సార్స్ అవన్నీ చెప్పినా. అరే ఇప్పుడు నేను ఈ వీడియో ఇది తీసుకున్నా కదా, నీ వాయిస్ ప్లస్ వీడియోని యూట్యూబ్లో పెడతాను ఏమన్నా అనుకో, నువ్వు ప్రాంక్ అయినావు. అట్లాంటే ఎట్లా నువ్వు ప్రాంక్ అయినావు? ఇప్పుడు నీది ఉంది కదా, ఇప్పుడు అంతా కంటిన్యూషన్ వీడియో నేను ఆఫ్ చేయలా. సరేలే, ఇక్కడ వరకు కట్ చేసి మిగిలింది పెడతా. పెడతానులే. నువ్వు ప్రాంక్ అని చెప్తే ఆమెకు తెలిసిపోతుంది. ఆమె నెట్ ఆన్ చేసుకోవాలి కాబట్టి నువ్వు నార్మల్ కాల్ చేసి నెట్ ఆన్ చేసుకొని నీకు ఫోటోలు పంపిస్తాను, బీట్లు క్లియర్ ఏదో ఒకటి చెప్పు. ఆ పిల్ల నెట్ ఆన్ చేసుకుంటుంది. నువ్వు ప్రాంక్ అని చెప్పినావు అనుకో, చూసుకో. ఇంకా ప్రాంక్ సరే చెప్పు, ఏం చెప్తావు? అది ఫస్ట్ క్లిప్ చేస్తే ఇప్పుడు నేను నాకు కాల్ చేసి నేను కట్ చేసేసిన. అది చెప్పు, వాయిస్ ఓవర్ ఇచ్చి అది పెట్టు, ఈ అమ్మాయి కట్ చేసేసింది అని. నెక్స్ట్ కీర్తి చేసావు, కీర్తి ఏం రెస్పాన్స్ ఉంటుందో అది చెప్పు వాయిస్ ఓవర్ లో. నెక్స్ట్ ఇంకొకటి చెప్పి అది పెట్టు, ఒకే వీడియోలో పెట్టు. ఒకే వీడియోలోనే పెట్టేది. నేను కీర్తి కాల్ చేసి నువ్వు ప్రాంక్ అని చెప్పొద్దు, తనకి నెట్ ఆన్ చేసుకుని అది పంపిస్తాను ఏదో ఒకటి చెప్పు. కీర్తి ఈవినింగ్ అడుగు, ఎంతకు వచ్చారు మీరు ఈరోజు? నేను 4కి వచ్చేసినాను ఇంటికి. 4 దాకా తీసుకుంటాడు క్లాస్ అని కూడా నేను అబద్ధం చెప్పినాను. నీకు 2:20 వరకే తీసుకోలేదు కదా? తీసుకోలేదు. ఏం చేశారు? ఏం చేయలే, ఒకటి చెప్పినారు, ఒకటి రాసినామంతే. నిన్న ప్రాబ్లమ్స్ చెప్పినారు కదా, వాటికి ఆన్సర్ చెప్పినారు. మళ్ళీ మాట్లాడతాను. కీర్తికి చేసి నువ్వు ప్రాంక్ అని చెప్పినావు అనుకో, చూడు నువ్వు మళ్ళీ. నేను చెప్పాను పక్కా చెప్పాను. సరే, నువ్వు కాల్ చేసి చెప్పు, ఓకేనా? సరే 6 minutes గైస్. ఈమె కూడా ప్రాంక్ అయింది. కీర్తన నన్ను అప్సెట్ చేసింది. ఇప్పుడు కీర్తికి కాల్ చేయాలి. చూడండి గైస్, మా ఫ్రెండ్కి కాల్ చేపించి ఆ నెట్ ఆన్ చేసుకోమని చెప్పమని మళ్ళీ నాకు మెసేజ్ పెట్టాను. చూడండి, ఇప్పుడు కాల్ చేస్తాం తనకి, కీర్తికి. ఏమంటారో చూద్దాం, ఎట్లా గుర్తుపడతాను. ఇట్లా రాసుకుంటా. హలో హలో, ఏం చేస్తున్నావు? ఏం చెట్ల రికార్డ్ రాస్తానా? తెలుసా? అజీజా గుర్తుపట్టేసింది ఈమె కూడా. ఎట్లా గుర్తుపట్టినావు? నీ వాయిస్ నాకు తెలియదా? అంత తెలిస్తే మాత్రం గుర్తుపట్టేసావా? సరే మళ్ళీ మాట్లాడు, గుర్తుపట్టాను. సరేలే, నువ్వేం గుర్తుపట్టద్దు కానీ నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ చేసినావు. నువ్వు కీర్తన ఇద్దరే అసలు. ఆమె గుర్తుపట్టేసింది, నువ్వు గుర్తుపట్టేసినావు. సరేలే, రాసుకో. నేను ఇంకా కొంతమంది చేయాలి. నీకు లహరి చెప్పింది కదా, నిజం చెప్పు. లేదు చెప్పలేదు. ఏం చెప్పింది మరి? ఇప్పుడే ఫోన్ చేసి నీకు ఈ బిత్రిలో పెట్టినా చూడు అని చెప్పింది అంతే. అవునా? అయితే మరి నువ్వు నా వాయిస్ ఎట్లా గుర్తుపెట్టినావు? అయ్యో సరే, నేను ఇంకా వాయిస్ ఎట్లా మాట్లాడు, నాకు కొంచెం ట్రైనింగ్ అన్నా ఇవ్వండి. ఇంక హేమసుధాకి చేసి ప్రాంక్ చేయాలి, తను ఒకటే ఉంది ఇంకా. సరే. ఇప్పుడు ఈ అమ్మాయి కీర్తన ఇద్దరు గుర్తుపెట్టేసాను గైస్ నా వాయిస్. లహరి ఒకటి ప్రాంక్ అయింది, ఇంకొక అమ్మాయికి చేయాలి కాల్ చేసి. ఇది చేసినాను గైస్. ఈ అమ్మాయి కూడా కాల్ చేయాలి ఇప్పుడు. కాలింగ్ పడుతుంది గైస్. వీళ్ళందరూ అస్సలు నెట్ ఆన్ చేసి పెట్టుకోరు, ఏం పెట్టుకోరు. కాల్స్ ఎట్లా చేస్తాం మనం? చూడండి, నెట్ ఆన్ చేయలేము. నెట్ ఆన్లో లేదు గైస్. వేరే అమ్మాయికి ఇస్తాం. హలో 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 ఎవరు? హలో సుజని, నేను మాట్లాడేది. ఎవరు? మీరెవరు? అదే నాకు అట్లనే. హలో హలో కట్ చేసేసింది అమ్మాయి కూడా. హలో 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 కట్ చేసింది. హలో హలో ఎవరు? సుజని, నేనే. ఏం చేస్తున్నావు? హలో ఎవరే? నన్ను గుర్తుపట్టలేదా? లేదు. ఎవరు? నువ్వే గుర్తుపట్టాలి. ఎవరే? కాల్మా. హలో హలో సుజని, కట్ చేసేసింది మళ్ళీ. ఎత్తలే
లేదు గైస్, చూడలేదు మెసేజ్ కూడా ఇంకా. కాల్ చేసి హాయ్ అని రిప్లై ఇచ్చింది కదా. కట్ చేస్తున్నాను. చెప్పురా అంట. సారీ గుర్తుపట్టలే. అయ్యో కాల్ కట్ చేస్తుంది మా. ఎందుకు కాల్ కట్ చేస్తుంది మా? బయట ఉంది గైస్ సీమ. రేపు చేద్దాం, రేపు కాల్ చేద్దాం. ఇప్పటికైతే మనం ప్రాంక్ చేయగలిగినాం కాబట్టి నెక్స్ట్ ఇంకొకరు. ఇప్పటికి మనం లహరి, కీర్తి, కీర్తన, ఇంకా సుధా చేసాం, ఆమె ఎత్తలేదు. సుజని 5 మంది గైస్. ఇంకా చేద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.